శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలో బుధుడు ఉండడం వల్ల బుద్ధి బలంతో అన్ని పనులు సక్సెస్ చేసుకుంటారు. కొద్దిగా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే మీ యొక్క విషయాలు అన్నిటినీ బహిర్గతం చేయరు. ఎవరి దగ్గర ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. అది గ్రేట్ కదండి. లొడలొడ మాట్లాడుకుంటూ ఉండడం కంటే బాగుంది. ఏదేమైనా సెకండ్ భావంలో అంటే మీకు ఈ వారం మొత్తం కూడా ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము, వేళపట్టి భోంచేయడాలు, అంతేకాకుండా బతుకుల వలన కూడా సినిమా రంగంలో ఆపర్చునిటీస్ ఎక్కువగా మీరు పాటలు పాడడము ఉంటుంది కదా. గాయకులకి నృత్య కళాకారులుగా ఉండడము, గురుదృష్టిలో ఉండడం వలన మీ చక్కటి భోజన వసతి కలగడము జరుగుతుందండి. బహుశా మీ ప్రోగ్రామ్స్ రీత్యా విదేశాలకు వెళ్ళడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబం వృద్ధి, కుటుంబంలో ప్రాముఖ్యత మీకు ఎక్కువ ఉంటుంది. కంటిన్యూస్గా మాట్లాడే శక్తి కూడా మీకు భగవంతుడు మీకు ఇచ్చాడు. మీరు హార్సెస్ కూడా కొనుక్కుంటారండి, గుర్రాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. అశ్వ సంపదని మీరు పెంచుకుంటారు. మీరంటే కొంతమంది జాతకాలు ఉంటాయండి అవన్నీ. మన లోకల్ కొంతమంది తెలియకపోవచ్చు, కానీ చాలామంది నేను కొంతమంది ఫోన్ కూడా చేస్తుంటారు నాకు. ఈ అశ్వ సంపద గురించి చెప్తున్నప్పుడల్లా అశ్వాలు మాకు ఉన్నాయి సార్, అశ్వాల మీద మేము ప్రయాణం చేస్తుంటామని కొన్ని సందర్భాల్లో చేసిన ఫోన్ చేసే కారణం కూడా ఉన్నాయి. సో అందరికీ నాలాంటిగా అసలు ఉండదు అనుకోండి. కొంతమంది మాత్రం నా మీద చెప్పుకోవాలి కూడా చెప్పుకున్నాను. సో కాబట్టి అశ్వ సంపద బాగుంటుంది. ఏదైనా ధన ప్రాప్తి ఈ వారంలో బాగా ఎక్కువ ఉంది. మీకు తెలివిగా, ఆనందంగా, తృప్తిగా, సంతోషంగా ఉంటారు. పైగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కొనుక్కుంటారు కూడా. మీకు విద్యలో కూడా రాణిస్తారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. రైతులు కూడా పంటలో నష్టం రాకుండా సక్సెస్ రేట్ ఉంటుంది. పంచమ స్థానం అంటే మా శనీశ్వరుడు. శనీశ్వరుడు వలన మీకు సంతానం విషయంలో ఆలస్యం అవ్వడము ఉంటుంది. కానీ రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి. పంచమ శని ఉంటే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి ఆలస్యమైన పదవులు వస్తాయి వాళ్ళకి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో మీకు లాసులు రావడానికి అవకాశం ఉంది. కానీ భార్యాభర్తల విషయంలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా మీరు ఉంటారు. అష్టమ స్థానానికి 4 గ్రహాలు దృష్టి ఉంది కాబట్టి అష్టమ స్థానంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా బాగుంటారు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు రావడము, అలాగే శత్రుభయం లేకుండా బాగా ఉండడము, శత్రువులు మిత్రులు అవ్వడము, సేవాకార్యం ఉండడము, ముఖ్యంగా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఏదైనా భాగ్యస్థానం చాలా బాగుందండి. విదేశ పర్యటన, తీర్థయాత్రలు, బంగారు ఆభరణాలు, మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి పర్ఫెక్ట్. సాఫ్ట్వేర్ రంగాల ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ఈ వారం అనుకూలవంతమని చెప్పచ్చు. ధనప్రాప్తి కలగడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, మీరు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవ్వడం కూడా అవకాశాలు ఎక్కువ. చాలా బాగుందండి. అందుకని మీరు అనుకున్నట్టుగా జరగాలనుకుంటే ప్రొఫెషనల్గా మీరు గణపతి ఆరాధన గణపతి పూజ చేసుకుంటూ, అంటే పౌర్ణమి తెలుసు కదా, పౌర్ణమి నుండి చవితి పూట చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మీకు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోండి. ఏదేమైనా సుబ్రహ్మణ్య స్వామి పూజల వల్లనే అద్భుతమైన ఫలితాలు మీకు ఉంటాయి. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది. ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, అలాగే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లు ఉంటాయా, అలాగే పలు రకాలుగా బిజినెస్లు ఎలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే
చూస్తూ ఉంటాను. నేనే పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండానండి మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీకు ఒకవేళ ఏదైనా అవకాశం మీరు చెప్పించుకోవాలనుకుంటే మాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వలన, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల. నేను కూడా వెళ్ళానండి, ఎరిమేలు వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంటి పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండానండి, ఈ రోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో. సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం పూజలు చేసుకోవడము, ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి, ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అన్నమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేట్ చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలగజేస్తారు. అంతేకాకుండా స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవ పూలతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం నేను చిన్నప్పటి నుంచి చేసుకున్నాను. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి స్వామివారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి బట్టలు ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం మళ్ళీ పుట్టకుండా స్వామివారి వల్ల అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని
నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.